ఇంట్లో ఉండే 5 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి రసం పౌడర్ చేద్దాం. 100 గ్రామ్స్ కందిపప్పు, 100 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రామ్స్ మిరియాలు తీసుకొని కడాయి వేడి చేసి కడాయిలో కందిపప్పు వేసి బాగా దోరగా వేయించి బౌల్లో వేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అదే కడాయిలో జీలకర్ర వేసి బాగా సువాసన వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పోసుకోవాలి. తర్వాత మిరియాలు వేయించి 50 గ్రామ్స్ మిరియాలు వేయించి బాగా దోరగా వేయించాలి. పక్కన పోసుకొని ధనియాలు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత ధనియాలు పక్కన పోసుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ ఆఫ్ కరివేపాకు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత అన్నీ చల్లారడానికి కొంత సమయం వదిలేసి మిక్సర్ జార్లో వేసి నున్నగా పొడి చేయాలి. ఈ కన్సిస్టెన్సీగా ఉంటే సరిపోతుంది పౌడరు. బాగా పౌడర్ అయిన తర్వాత ఒక గ్లాస్ జార్ కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ కానీ వేసి బాగా గట్టిగా మూత వేసి స్టోర్ చేసుకోవడం.